టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి బీజేపీ నేతలు వ్యూహరచన చేశారు. టీఆర్ఎస్ వైఖరిని ఎండగట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం జాతీయ కార్యవర్గ సమావేశాలను కమలనాథులు వినూత్నంగా నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ వైఫల్యాలపై ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నారు. టీఆర్ఎస్ వైఫల్యాలపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఫుల్ ఫోకస్ పెడుతోంది. వచ్చే నెల 2-3 తేదీల్లో ప్రారంభం కానున్న జాతీయ కార్యవర్గ సమావేశాల్లో టీఆర్ఎస్ వైఫల్యాలను ఎత్తిచూపేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అందుకుగాను ఈ సమావేశాల్లో టీఆర్ఎస్ పాలనా వైఫల్యాలపై ఫోటో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసి ప్రజలకు తెలియజేయాలని ఏర్పాట్లు చేస్తోంది. వీటితో పాటు నైజాం నిరంకుశ పాలనపై కూడా ఫోటో ఎగ్జిబిషన్ను పెట్టాలని చూస్తోంది. అయితే ఈ ఫోటో ఎగ్జిబిషన్ను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభించనున్నట్లు సమాచారం. జూలై 1వ తేదీన ఆయన రాష్ట్రానికి వస్తున్నారు. అదే రోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడితో ఫోటో ఎగ్జిబిషన్ను ప్రారంభించేందుకు తెలంగాణ బీజేపీ నేతలు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కనిపించేలా బీజేపీ ప్లాన్ చేస్తోంది. దేశం నలుమూలల నుంచి వచ్చే వారందరికీ తెలంగాణ సంప్రదాయాలు తెలియజేయాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. అందులో భాగంగా తెలంగాణ ప్రజలపై నిజాం నిరంకుశ పాలనను కళ్లకు కట్టినట్లు ప్రజలకు తెలియజేసేందుకే ఫోటో ఎగ్జిబిషన్కు శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తోంది. నిజాం పాలనలో ప్రజలు పడిన ఇబ్బందులను ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా తెలియజేయనున్నారు. అలాగే 8 ఏళ్ల టీఆర్ఎస్ సర్కారు పాలన, ఎన్నికల హామీలు, సీఎం కేసీఆర్ వైఫల్యాలపై కూడా ఫోటో గ్యాలరీలు ఏర్పాటు చేయనున్నారు. ఇలాగే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎలాంటి పథకాలు అందిస్తోందనే అంశాన్ని ఫోటో ప్రదర్శనల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. అంతేకాకుండా సర్దార్ పటేల్ చొరవను కూడా తెలియజేసేలా ఫోటో ఎగ్జిబిషన్ను బీజేపీ ఏర్పాటు చేయనుంది. తెలంగాణ ఉద్యమం పోరాటం, రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ పాత్రపై కూడా ఫోటో ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు ఉంచాలని నిర్ణయించింది. తద్వారా టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సుమారు 340 మంది ప్రతినిధులు రాబోతున్నారు. వీరితో పాటు వారి సహాయకులు, జాతీయ మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్కు వస్తున్నారు. దీంతో జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఫోటో ఎగ్జిబిషన్ను హైలైట్ చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం బిజీగా గడుపుతోంది. తెలంగాణలో ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల గడువు ఉంది. అంతకంటే ముందే పొలిటికల్ హీట్ పెరుగుతోంది. అధికార టీఆర్ఎస్ బీజేపీల మధ్య వార్ నడుస్తోంది. వచ్చే నెలలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మోదీతో పాటు పార్టీ పెద్దలు అంతా హాజరు కానున్నారు. ఇందుకోసం బీజేపీ భారీగా సన్నాహాలు చేస్తోంది. మోదీతో భారీ బహిరంగ సభతో పాటు భారీ రోడ్ షో కూడా ప్లాన్ చేసింది. అయితే ఈ కార్యక్రమానికి ముందే తెలంగాణలో మాటల యుద్ధాలు మొదలైపోయాయి. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారింది పరిస్థితి. టీఆర్ఎస్ పై బీజేపీ వినూత్న క్యాంపెయిన్ మొదలుపెట్టింది. సాలు దొర, సెలవు దొర పేరిట బీజేపీ హోర్డింగ్స్ ఏర్పాటు చేసింది. అంతేకాదు ఒక వెబ్సైట్ రూపొందించి సభ్యత్వ నమోదు కూడా ఏర్పాటు చేసింది. బీజేపీ చేస్తున్న విమర్శలకు అధికార టీఆర్ఎస్ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. బీజేపీ కౌంట్ డౌన్ మొదలైందని బాల్క సుమన్ అన్నారు. బాయ్ మోదీ అని ట్రెండింగ్ మొదలైందని విమర్శించారు. ప్రభుత్వాలను కూల్చే పనిలో బీజేపీ ఉందని టీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. తెలంగాణపై కన్నేసిన కమలం పార్టీకి చెక్ పెట్టేందుకు గులాబీ పార్టీ భారీ స్కెచ్ వేసింది. అందుకోసం కటౌట్లు, హోర్డింగ్లు, ఫ్లెక్సీలకు అవకాశం లేకుండా టీఆర్ఎస్ వినూత్న వ్యూహాన్ని అమలు చేస్తోంది. నగరంలోని మెట్రో పిల్లర్లన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను తెలియజేసే వాణిజ్య ప్రకటన బోర్డులతో నింపేస్తోంది. కమలం పార్టీకి ప్రచారం చేసుకోవడానికి వీలు లేకుండా ప్లాన్ చేస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్.
సొంత రాష్ట్రంలో ఏం చేయలేనుడు, ఏం శాతగానుడు తెలంగాణకు వచ్చి ఏదో పొడుస్తా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు. అదేవిధంగా బండి సంజయ్ అనేటోడు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు కరీంనగర్, సొంత పార్లమెంటు నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నయా పైసా నిధులు తీసుకొచ్చుడు చాతగానటువంటి బండి సంజయ్ వాళ్ళ రాష్ట్రం గురించి, మా ప్రభుత్వము, మా పరిపాలన, మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతున్నటువంటి తీరు నిజంగా సిగ్గుచేటు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. నేను హెచ్చరిస్తా ఉన్న ఇద్దరిని, రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ని, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని. మీ పార్టీ ఆఫీస్ కాడ పెట్టిరు, కేసీఆర్ గారికి సంబంధించి ఒక డిజిటల్ బోర్డు పెట్టిరు, తక్షణమే దాన్ని తీసేయాలి. ఇవాళ కొన్ని పేపర్లలో కూడా రిపోర్ట్ అయింది, సాలు ద్వారా సెలవు ద్వారా అని చెప్పి మీరు పెట్టినటువంటి ఆ డిజిటల్ బోర్డు ఇమీడియట్గా తీసేయాలి. తీయకపోయినట్లయితే నేను రేపే తెలంగాణ భవన్ కాడ బాయ్ బాయ్ మోడీ అని చెప్పి నరేంద్ర మోడీది డిజిటల్ బోర్డు పెట్టి దానికి చెప్పుల దండేస్తా. నేను ఇవాళ ఆన్ రికార్డు చెప్తా ఉన్నా. మీకు కూడా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, మీరు ఏదో అనుకుంటున్నారు, ఎగిరెగిరి పడుతున్నారు బిడ్డ. ఇమ్మీడియట్ గా డిజిటల్ బోర్డు తీసేయాలి. తీసేయకపోయినట్టయితే ఖచ్చితంగా మేము కూడా మా పార్టీ ఆఫీస్ కాడ నరేంద్ర మోడీ పెడతాం. పార్టీ ఆఫీస్ కాడనే కాదు, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా పెడతాం. మరోవైపు బ్యానర్స్ పై రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టింది. ప్రకటనల కోసం మెట్రో బిల్లర్లను ముందుగానే టీఆర్ఎస్ బుక్ చేసుకుంది. సిటీలో బీజేపీ అడ్వర్టైజ్మెంట్స్ కు గులాబీ పార్టీ ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. వారం ముందుగానే ఎల్ఎన్టీ యాడ్ ఏజెన్సీతో ఒప్పందం చేసుకుంది. బీజేపీ కార్యాలయం ముందు సాలుదొర, సెలవుదొర డిజిటల్ బోర్డు బీజేపీ ఏర్పాటు చేసింది. దీనిపై ఓ వెబ్సైట్ ఏర్పాటు చేసి సభ్యత్వ నమోదును ఏర్పాటు చేసినట్టు బండి సంజయ్ తెలిపారు. డిజిటల్ బోర్డును తొలగించాలి అన్న పోలీసుల తీరును ఖండించారు బండి సంజయ్. ప్రధాని మోదీ బహిరంగ సభ జరిగే పెరేడ్ గ్రౌండ్స్ లో భూమి పూజ చేసి ఏర్పాట్లను బండి సంజయ్ ప్రారంభించారు. మా జాతీయ కార్యకర్త సమావేశాలు, పార్టీకి సంబంధించిన సమావేశాలు ఈడ నిర్వహించుకుంటే, మా పార్టీకి సంబంధించిన బహిరంగ సభ నిర్వహించుకుంటే నీకేం కడుపునప్పుడు నాకు అర్థం కాదు. టీఆర్ఎస్ పార్టీకి నీకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నాం మీడ అంటే నువ్వురా, ఫ్లెక్స్ పెడతావా, హోర్డింగ్ పెడతావా, పెట్టు. మేము మా పార్టీ యొక్క సభ నిర్వహిస్తున్నాం. మా మోడీ గారు వస్తారు కాబట్టి, మా జాతీయ నాయకులు, మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు వస్తారు కాబట్టి, మా అమిత్ షా గారు వస్తారు కాబట్టి ఒక బహిరంగ సభ నిర్వహించుకుంటున్నాం. అంటే ఏది చేసినా కూడా ప్రజలు అసహించుకుంటున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందుకే ఆరిపోయే ముందు దీపాన్ని వెళ్తురు ఎక్కువనప్పుడు పోయే ముందు నీకు మూడింది గంటే. నువ్వు చేసే పనులన్నీ డ్యామిడ్ కథ అడ్డంతిలకి అన్నీ ఉంటాయి. నిన్న కూడా విద్యాశాఖకు సంబంధించి నీ జీవో జారీ చేసి మళ్ళీ రిటర్న్ తీసుకుంటుంది. నిన్న కూడా టీఆర్ఎస్ పార్టీలో 3 తీసుకొస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. ఒకసారి రేపే నెక్స్ట్ మంత్ ఎలక్షన్ ఒక నాయకుడు చెప్తాడు, మళ్ళీ కానీ పాతలకే టికెట్లు అంటాడు, ఇంకా కొత్త వాళ్ళకి టికెట్లు అంటారు. వాళ్ళు కన్ఫ్యూజ్ చేయడానికి, వాళ్ళ పాలన మీద ప్రజల దృష్టి ఉండకుండా, ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు, మంత్రులకు ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా, ప్రజలు ప్రశ్నించేటువంటి అవకాశం లేకుండా ఎన్నికల మీద దృష్టి కేంద్రీకరించి సమస్యలను గాలికి వదిలేసి ఒక స్ట్రాటజీతో ఒక పొలిటికల్ డ్రామా ఆడుతున్నారు టీఆర్ఎస్ పార్టీలు. ప్రస్తుతం మోదీ నడ్డా తెలంగాణ టూర్ ఉన్న నేపథ్యంలో అటు బీజేపీ టీఆర్ఎస్ రెండు పార్టీల మధ్య ఫ్లెక్సీల వార్ నడుస్తోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్. ప్రధానమంత్రి మోదీ పర్యటన వేళ టీఆర్ఎస్ ఫ్లెక్సీలు, కటౌళ్లు, హోర్డింగ్ల ఏర్పాటు ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. నగర వ్యాప్తంగా మొత్తం కూడా మెట్రో పిల్లర్ల ముందు మొత్తం కూడా పెద్ద ఎత్తున భారీగా ఏదైతే టీఆర్ఎస్ నేతలు పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఇటు ప్రభుత్వం తీరు మీద అయితే పూర్తిగా బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇటు బస్ స్టేషన్లు కానివ్వండి, అదేవిధంగా మెట్రో పిల్లర్ల మీద పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి
అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ నెల జూలై 2-3 తేదీల్లో జరిగేటటువంటి ఏదైతే ఈ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం నేపథ్యంలో ఎక్కడ కూడా బీజేపీ నేతలు బీజేపీ పార్టీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడానికి అవకాశం లేకుండా తావు లేకుండా పూర్తి స్థాయిలో మనం ఏబిఎన్ స్క్రీన్లో కూడా చూస్తున్నాము. హైటెక్ సిటీ మార్గంలో పూర్తిగా ఎక్కడికక్కడ కూడా మెట్రో పిల్లర్ల మీద టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను తెలియజేస్తూ పెద్ద ఎత్తున ఏదైతే ఇలా ఫ్లెక్సీలను హోర్డింగ్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా నగరంలోని 3 కారిడార్లో ప్రతిరోజు కూడా సుమారు 3 లక్షల మంది ప్రయాణికులు మెట్రో ద్వారా రాకపోకలు సాగిస్తూ ఉంటారు. మొత్తం కూడా 2,500 పైగా మెట్రో పిల్లర్ల మీద పూర్తిగా గులాబీ పార్టీకి సంబంధించినటువంటి పబ్లిసిటీ బోర్డులు అయితే దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా దీనికి సంబంధించినటువంటి ఒప్పందం కూడా అంటే వాస్తవానికి మోదీ పర్యటనకు దాదాపు వారం రోజుల ముందుగానే ఎక్కడికక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు వారికి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ఈ ప్రకటనలు పూర్తిగా అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా బీజేపీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కానివ్వండి హోర్డింగ్లు కానివ్వండి కనిపించకుండా ఉన్నటువంటి పరిస్థితి. వాస్తవానికి ఎక్కడైతే ఈ సభా కార్యక్రమం జరుగుతున్నటువంటి హైటెక్ సిటీ మార్గంలోనే మనం ఉన్నాము. సో ఇక్కడ కూడా పూర్తిగా మెట్రో పిల్లర్ల మీద ఎక్కడికక్కడ కూడా అడ్వాన్స్ బుకింగ్ చేసేసి దాదాపు అంటే వారం రోజుల ముందుగానే ఎక్కడికక్కడ కూడా ఇటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు డబుల్ బెడ్రూమ్ కానివ్వండి దళిత బంధు అదేవిధంగా రైతు బంధు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ ఇలా సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలియజేసేలా పెద్ద ఎత్తున ఎక్కడ కూడా బీజేపీ నేతలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడానికి అవకాశం లేకుండా అయితే ఏదైతే ఈ భారీగా ఒక స్కెచ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇదే అంశం మీద ఇటు బీజేపీ నేతలు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా కొంతమందికి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సో బీజేపీ నేతలతో కూడా మాట్లాడదాము. సార్ చెప్పండి, అంటే మొత్తం కూడా మీ హైటెక్ సిటీలో ఈ కార్యక్రమం జరగనుంది. సో అసలు మీరు ఫ్లెక్సీలు పెట్టడానికి ఏమైనా అవకాశం ఉందా? మా హైటెక్ సిటీలో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా కేసీఆర్ గారిని, మీరు షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో ఎన్ని డబల్ బెడ్రూమ్లు ఇచ్చిరని డబల్ బెడ్రూమ్ గురించి ఓటింగ్ వేసారు. షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో మీరు ఎన్ని కళ్యాణ లక్ష్మి ఇచ్చిరని కళ్యాణ లక్ష్మి ఓటింగ్ వేసారు. సిగ్గుందా కేసీఆర్? మీ ప్లీనరీ చేసుకుంటే తెలంగాణ మొత్తంలో హైటెక్ సిటీ హైదరాబాద్ సిటీ అంతా నువ్వు ఇల్లీగల్ ఫ్లెక్స్లు పెట్టుకోవచ్చు. వేరే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. అరే నీ కుళ్ళు రాజకీయం ఇక్కడ కూడా చూపించుకుంటే ఎట్లా అవుతుంది? ఇలాంటి విషయాలు ప్రతి జనాలు చూస్తున్నారు. నీకు తొందరగా బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు ఆయన పెట్టుకుంటే ఈయనకు వచ్చే నష్టం ఏముంది? ఇప్పుడు ఏం షార్ట్లీ ఎలక్షన్స్ లేవు. ఈ వాంటెడ్లీ ఇప్పుడు ఈయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇట్లా చేస్తున్నారంటే ఇక దేశ ప్రధాని ఇంకెట్లా చేయొచ్చు ఆయన అనుకుంటే వీళ్ళని మనం ఎంతవరకు ఉన్నా మన స్టేట్ మంచిగా ఉండి ఏమైనా ఫండ్స్ తెచ్చుకునే చూడాలి, కానీ వాళ్ళతో యాంటీగా పోతే అంత మంచిగా ఉండదేమని మా అభిప్రాయం అండి. ఇట్లా వెళ్తూ ఉంటే ఇది జరుగుతుందని చెప్తే కన్నా చెప్తున్నాము. మొత్తానికైతే పెద్ద ఎత్తున నగర వ్యాప్తంగా మొత్తం కూడా మెట్రో పిల్లర్ల ముందు ఈ ఫ్లెక్సీలు హోర్డింగ్లు మెట్రో పిల్లర్లు అయితే పూర్తిగా గులాబీమయంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ క్యారిడార్లో 356 మెట్రో పిల్లర్లు, మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ క్యారిడార్లో 1108 మెట్రో పిల్లర్లు, నాగోల్ నుంచి రాయదుర్గం మెట్రో క్యారిడార్లు మొత్తం కూడా 1000కి పైగా మెట్రో పిల్లర్ల మీద పూర్తిగా ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయనున్నారు. సో ఇది కావాలనే కుట్రపూరితంగా పక్కా ప్లాన్ ప్రకారమే ఇలాంటి ముందస్తు వ్యూహానికి ఇలాంటి ఏదైతే కుట్రకు సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ తెరదీసిందని కూడా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే హైదరాబాద్ నగర వ్యాప్తంగా వెలిసినటువంటి ఏదైతే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో వెలిసినటువంటి ఏదైతే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ఈ ఫ్లెక్సీల వివాదం అయితే చిలికి గాలివరగా మారినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పటికే దీని మీద ఇటు బీజేపీ నేతలు కార్పొరేటర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం పెట్టినటువంటి ఆ ఫ్లెక్సీలు హోర్డింగ్ల మీద తమ కూడా తప్పకుండా ఫ్లెక్సీలను హోర్డింగ్లు పెట్టి తీరుతామని కూడా ఇక్కడ ఉన్నటువంటి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నారాయణతో నుమాన్ ఏబిన్ ఆంధ్రజ్యోతి హైటెక్ సిటీ నుంచి. థ్యాంక్ యూ నుమాన్. మరొక పక్క పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ వైఫల్యాలనే ఎండగడుతూ డిజిటల్ ఫ్లెక్సీలను ఇప్పటికే ఏర్పాటు చేసింది బీజేపీ. మరొక పక్క ఈ ఫ్లెక్సీల అంశం కూడా వివాదంగా మారిన నేపథ్యంలో టీఆర్ఎస్ ఎక్కడికక్కడ సిటీ అంతా కబ్జా చేసింది అని ఆరోపణలు చేస్తోంది బీజేపీ. నేపథ్యంలో ఈ ఫ్లెక్సీ పాలిటిక్స్ పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు యు నరేష్. తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ దాదాపు సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభ ద్వారా తెలంగాణ సమాజం పట్ల ఒక మెసేజ్ని పంపించాలని చెప్పి బీజేపీ ఇప్పటికే నిర్ణయించిన పరిస్థితి. ప్రస్తుతం మనం బీజేపీ కార్యాలయం వద్ద ఉన్నాము. ఇక్కడ ఒక డిజిటల్ బోర్డును కూడా బీజేపీ ఏర్పాటు చేసిన పరిస్థితి. సాలు దొర సెలవు దొర అంటూ కూడా ఒక డిజిటల్ బోర్డును ఏర్పాటు చేశారు. అంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి మరొక 528 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. 528 రోజుల తర్వాత
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాబోతుందంటూ కూడా ఈ బోర్డు యొక్క ఉద్దేశంగా చెప్తున్నారు. మరొకవైపు ఈ బోర్డును తీసివేయాలని చెప్పి పోలీసుల నుంచి ఒత్తిడి వస్తున్నట్టు కూడా బీజేపీ వర్గాలు చెప్తాయి. బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడు ఖండించిన పరిస్థితి. తమ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బోర్డును తీసేయమనడానికి పోలీసు వాళ్ళు ఎవరు అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. మరొకవైపు జూలై 3వ తేదీన పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభకు, భారీ బహిరంగ సభకు బీజేపీ ప్లాన్ చేసింది. దాదాపు 10 లక్షల మందితో ఈ సభను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్తారు. అంటే ఈ సభ ద్వారా తెలంగాణ సమాజానికి బీజేపీ పాలసీ, బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణకు ఏం చేయబోతున్నామో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ రోజు చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఇదే అంశాన్ని బీజేపీ వర్గాలు ధృవీకరిస్తున్నాయి. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఏదైతే బీజేపీ కార్యవర్గ సమావేశాల కోసం దేశం నలుమూలల నుంచి అనేక మంది, సుమారు 350 మంది ప్రతినిధులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర కేబినెట్, అదేవిధంగా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ అధ్యక్షులు, వివిధ రాష్ట్రాల అధ్యక్షులు సహా దాదాపు హైదరాబాద్ అంతా కూడా కాషాయమయం కాబోతుంది. దాదాపు వారం రోజుల పాటు బీజేపీ ఈ పనుల మీద చాలా బిజీగా గడపబోతున్న పరిస్థితి. ఒకరోజు ముందుగానే, కార్యవర్గ సమావేశాలకు ఒకరోజు ముందుగానే జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడు హైదరాబాద్ చేరుకుంటారు. ఆ తర్వాత ఒక్కొక్కరు హైదరాబాద్ క్యూ కట్టే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే తెలంగాణ మీద బీజేపీ పెద్ద ఎత్తున ఫోకస్ చేసింది. గడిచిన 2-3 సంవత్సరాలుగా బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణ రాష్ట్ర శాఖకు అనేక అవకాశాలు ఇచ్చింది. ఇప్పటికే కార్యవర్గ సమావేశాలు నిర్వహించాలని చెప్పి హైదరాబాద్లో నిర్ణయం తీసుకోవడం తర్వాత ఏర్పాట్లు చాలా చురుగ్గా సాగుతున్నాయి. మరోవైపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరగబోయే ప్రధానమంత్రి సభను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సభ ద్వారా తెలంగాణలో ఎన్నికలకు దాదాపుగా బీజేపీ వెళ్ళబోతున్న పరిస్థితి. ఏడాదిలో ఈ ఏడాది చివరిలో కావచ్చు, వచ్చే ఏడాది వేసవిలో కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయని చెప్పి బీజేపీ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి బీజేపీ చెప్తుంది. ఇంకొక వైపు ప్రధానమంత్రి తెలంగాణ సమాజానికి ఏమి మెసేజ్ ఇవ్వబోతున్నారనేది కూడా కొంత ఆసక్తిగా మారిన పరిస్థితి. ఇప్పటికే తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయంగా బీజేపీ పదే చెప్తున్న పరిస్థితి. ఈ సభ ద్వారా దాదాపుగా బీజేపీ అయితే ఎన్నికల మూడ్లోకి వెళ్ళబోతుంది. మరొకవైపు టీఆర్ఎస్కు కౌంట్ డౌన్ ప్రారంభమైందంటూ కూడా బీజేపీ ఏర్పాటు చేసిన ఒక డిజిటల్ ఏదైతే బోర్డు ఉందో అది కొంత ఆసక్తిగా మారింది. బీజేపీ కార్యాలయం వద్ద అనేక మంది బీజేపీ కార్యకర్తలు క్షుణ్ణంగా పరిశీలించి మరీ వెళ్తారు. ఏదేమైనప్పటికీ కూడా రానున్న వారం రోజుల పాటు బీజేపీకి సంబంధించి జాతీయ నాయకులంతా కూడా తెలంగాణ బాట పట్టిపోతున్నారు. రైట్, మనం చూడొచ్చు తెలంగాణలో ఎన్నికల